హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మీ అందరికీ మా గార్డెన్ చూపిద్దామని రీల్స్ చేస్తున్నాము. చూడండి, ఇది చక్కగా ఈ చెట్టు అయితే మరి దీని పేరేంటో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది మనీ ప్లాంట్, మీకు తెలుసు. అండ్ ఇది అలోవెరా చెట్టు. చూడండి, ఇది ఒక క్రోటాన్. అండ్ ఇది కూడా ఒక క్రోటాన్ చెట్టే. దిస్ ఆల్సో వన్ క్రోటాన్. ఇది కూడా క్రోటానే అండి, కానీ నూరు వరహాల చెట్టు లాగా అనమాట. పింక్ కలర్లో ఇప్పుడే వస్తున్నాయి కొన్ని పువ్వులు. ఇది ఒక చిన్న క్రోటాన్ వస్తుందండి. దిస్ ఆల్సో వన్ క్రోటాన్. ఐ థింక్ ఇది కనకాంబరం చెట్టు. ఇది కూడా కనకాంబరం చెట్టు. మా దగ్గర కనకాంబరాలు తప్ప ఏమీ రావట్లేదండి పువ్వులు. ఎన్నిసార్లు మేము రోజ్ ఫ్లవర్స్ కావాలని చెట్లు తెచ్చినా కూడా రాలేదు. ఇవన్నీ కనకాంబరాలే. ఇది కూడా ఒక ఫ్లవర్ చెట్టు, ఇంకా ఫ్లవర్ రాలేదు. సో దిస్ ఆల్సో వన్ క్రోటాన్. దిస్ ఆల్సో వన్ క్రోటాన్. ఇది ఈత చెట్టు లాగా ఉంటుంది కదండి, అది. దిస్ క్రిస్మస్ ట్రీ చెట్టు. మనీ ప్లాంట్ చెట్టు ఇప్పుడిప్పుడే పెరుగుతుంది అది. ఇది మా ప్రేయర్ హాల్ అండి. దిస్ ఈజ్ అవర్ ప్రేయర్ హాల్. ఇది మా కిచెన్ డోర్. ఇటు సైడ్ వచ్చేసి ఇది ఒక క్రోటాన్. ఇది మొన్న మధ్య కొనుక్కొచ్చాము, పర్లేదు, ఇది బాగానే పెరుగుతుంది. ఇది కూడా ఫ్లవర్ చెట్టే, కొంచెం పర్లేదు పెరుగుతుంది. దిమ్మల మీద కూడా పెట్టామండి. చూడండి, ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది కూడా ఇక్కడ పెట్టాము, లిల్లీ చెట్టు. ఇది ఇంకా లిల్లీ చెట్టు రాలేదు. సన్నజాజుల చెట్టు పాకుతూ ఉంది, ఎప్పుడు పూస్తుందో తెలీదు. చూడండి, ఇలా దిమ్మల మీద కూడా మేము పెట్టామన్నమాట. ఈ చెట్టు అయితే బాగా వస్తుందండి, మంచిగా, పర్లేదు. వైట్ ఫ్లవర్స్. ఇది శ్రీలంక మల్లి అంట, శ్రీలంక మల్లి. దిస్ ఆల్సో క్రోటాన్. ఈ క్రోటాన్ మంచిగా పెరుగుతుందండి, మంచిగా పొడిగా అయింది. ఫుల్ వర్షం పడుతూ ఉంది కదండి 4-5 డేస్ నుంచి మన హైదరాబాద్లో. మేమైతే రెయిన్స్ రావాలని చాలా ప్రేయర్ చేశాము. వావ్, ఓ చెట్టు వచ్చిందండి, పువ్వు వచ్చింది. చూడండి, వావ్. చాలా రోజులకు వచ్చిందండి మొగ్గ. సో ఇది కూడా కనకాంబరం చెట్టు. ఫుల్ బాగా వాటర్ ఎక్కువైపోయి తడిసిపోతున్నాయండి చెట్లన్నీ కూడా. మరి నిమ్మ చెట్టుది ఎప్పుడు కాయలు కాస్తుందో తెలియదు. పెట్టడం వరకు అయితే పెడుతున్నాం కానీ. ఇది ఒక మనీ ప్లాంట్. మనీ ప్లాంట్కి అల్లుకుందనమాట. ఇంకోటి శంకుపూల చెట్టు అల్లుకుంది. ఇంకోటి ఈ క్రోటాన్ చెట్టు కూడా, దీనికి కూడా వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. మాకు చాలా ఇష్టం చెట్లు అంటే. ఎన్నిసార్లు పోయినా మళ్ళీ తెస్తూనే ఉన్నాము. చూడండి, దిమ్మల మీద. ఇక్కడ సైడ్లో కూడా ఉంది, చూపిస్తాను. ఇదిగోండి, ఇది కూడా కొబ్బరి చెట్టు లాగా, పర్లేదు. ఇది కూడా కొత్త ఆకు వస్తుంది ఒకటి. ఎన్ని రోజుల తర్వాత ఇది వస్తుందండి. ఇది కూడా క్రోటాన్. ఇది చక్కగా వస్తుందండి, చాలా మంచిగా వస్తుంది ఇది. అది కూడా పర్లేదు. కనకాంబరాల చెట్టు.
సో ఇవన్నీ గోడ సైడ్ పెట్టేసాము, ఎందుకంటే వర్షం వచ్చి బాగా ఫుల్ వాటర్ అయిపోతున్నాయి. ఇది ఎల్లో కనకాంబరాల చెట్టు అండి, ఇంకా రాలేదు. మా బ్యాక్ సైడ్ గార్డెన్ చూపిస్తానండి మీకు. ఇక్కడ అన్ని బట్టలు ఉతికి ఆరేసింది. సో బ్యాక్ సైడ్ అయితే మాకు ఇంత ప్లేస్ ఉంది, ఇక్కడ పెట్టాము. ఇది తులసి చెట్టు, ఇందులో గింజలు అయితే వేసాము, చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. ఆ రెండిట్లో కూడా, ఈ 2 కుండీల్లో కూడా వేసాము, ఇంకా రాలేదు. వర్షం అయితే వస్తుంది. ఇక్కడ రెయినీ లిల్లీ అండి, ఇది ఒక పువ్వు వచ్చింది. ఆ చివరి దాంట్లో నల్లేరు కాడ పెట్టాను. ఇది మల్లె చెట్టు పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి, ఒక్క పువ్వు కూడా రాలేదు. ఇది కనకాంబరం చెట్టు, దట్ వన్. ఇది పసుపు చెట్టు అండి, పసుపు చెట్టు ఇది. ఇంకా ఇవి 2 చామంతి చెట్లు కూడా. ఇది ఒకటి వచ్చిందండి దేవుని దయ వలన కొత్తగా మొక్క. ఇంకెప్పుడు పువ్వులు వస్తాయో, వచ్చినప్పుడు చూసుకోవాలి, వచ్చాయని అనుకోవాలి. చూడండి, ఫుల్ రెయిన్ సన్నగా పడుతూ ఉంది. ఇది మా వాషింగ్ మిషన్ వాష్ ఏరియా అనమాట, వెనక సైడు. సో ఇక్కడ బట్టలు ఆరేస్తాం, కానీ ఈరోజు బట్టలు ఆరేయడానికి కూడా ఫుల్ వర్షం పడుతూ ఉంది. సో వర్షం మనకి చాలా అవసరమే, కానీ చాలా చోట్ల మొత్తం మునిగిపోతూ ఉంది. బయట కూడా మీకు చూపిస్తానండి పనిలో పని. మా ఇంటి ముందు లెఫ్ట్ సైడ్ ఇది తెల్ల పూల చెట్టు అంటారు కదా, మరి ఇది ఏం చెట్టో తెలియదు, పేరు అయితే ఏదో అంటారు. మరి ఇది గోరింటాకు చెట్టు, ఇది గోరింటాకు చెట్టు అండి. మొత్తం అందరూ ఆషాఢ మాసం కదా, మొత్తం కోసుకెళ్ళిపోయారు. చూడండి బ్యాక్ సైడ్ మాకు రైట్ సైడ్లో ఇది ఆరెంజ్ ఫ్లవర్స్ వస్తాయి. ఇప్పుడు ఫ్లవర్స్ అయితే రాలేదు. ఆరెంజ్ ఫ్లవర్స్ చెట్టు అది. దెన్ దీని పక్కన పారిజాతం చెట్టు ఉంది చూడండి, ఇది పారిజాతం చెట్టు, ఇంకా పువ్వులు అయితే రాలేదు. దీని పక్కన అరటి చెట్టు అండి, అరటి చెట్టు. మేము ఒక చిన్న మొక్క పెట్టాము, అరటి చెట్టు ఇంత పెద్దగా అయిందండి అసలు. ఇక్కడ పక్కన వచ్చేసి ఇదైతే సీతాఫలం చెట్టు అండి. చూడండి సీతాఫలం చెట్టు, ఇది సీతాఫలం చెట్టు పెరుగుతుంది చక్కగా. చూడండి అరటి చెట్టు లోపల ఎంత చక్కగా బాగా పెరుగుతుందండి. ఈ గ్రాస్ చూసారా, ఇది లెమన్ గ్రాస్ అండి, లెమన్ గ్రాస్. మనం దీంతో టీ కూడా చేసుకోవచ్చు. మేము డైలీ ఈ లెమన్ గ్రాస్తో టీ తాగుతాము. ఒకటి కోస్తాను ఈరోజు, లెమన్ గ్రాస్ తాగుతాం. చూడండి ఇది లెమన్ గ్రాస్. ఇందులో చాలా ఉన్నాయి చెట్లు. మందారం చెట్టు ఉంది, మల్లె చెట్టు ఉంది, సన్నజాజుల చెట్టు ఉంది, ఇంకొకటి ఏంటి దానిమ్మ చెట్టు కూడా ఉందండి. కానీ అరటి చెట్టు మొత్తం అన్నిటినీ కవర్ చేసేసింది, ఇంకెట్లా వస్తుందో తెలీదు. సో ఇది మా అవుట్ సైడ్ బిల్డింగ్, దిస్ ఈజ్ అవర్ బిల్డింగ్. పైన కూడా బాల్కనీలో కూడా పెట్టాము. కానీ పువ్వులు రావాలంటే చాలా కేర్ తీసుకోవాలండి. మేము ఎంత కేర్ తీసుకున్నా ఇంకా మరి ఇవేం పూలు అంటారో తెలీదు, బట్ పర్లేదు, ఇవి మాత్రం వస్తున్నాయి. ఎల్లో కలర్, పింక్, ఆరెంజ్, రెడ్ అన్ని కలర్స్లో ఉంటాయి. సో ఇదండి స్టెప్స్ పైకి. సో నైస్, వెరీ గుడ్. ఇది మా ఉయ్యాల, మాకు బోర్ కొట్టినప్పుడల్లా ఉయ్యాల ఊగుతూ ఉంటాము. దిస్ ఈజ్ అవర్ గార్డెన్, హోమ్ గార్డెన్. ఓకే.
చూడండి మంచి రెయిన్ పడుతూ ఉంది, ఫుల్ వర్షం సన్నగా పడుతుంది. వర్షంలో తడవండి, అప్పుడప్పుడు తడవడం కూడా మంచిదే. ఓకే, గుడ్ బాయ్, ప్రైజ్ ది లార్డ్.